జగన్ గారు ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ ప్రశ్న అడుగుతా. మీరు అభిమాని, వీరాభిమాని, మీకు మించిన అభిమానులు కూడా ఉన్నారు త్రూఅవుట్ వాళ్ళు, తెలుగు వాళ్ళు. కానీ మీకే కొంతమందికి అదృష్టం దొరుకుతుంది. ఎందుకంటే ఒక నిమిషం నా ప్రశ్న కంప్లీట్ అవని. కొంతమందికి అదృష్టం దక్కుతుంది, ఎందుకంటే ఆయన కలవటానికి కానీ బాలకృష్ణ గారిని ఆయనతో మాట్లాడే అవకాశం కానీ చాలా తక్కువ మంది దొరుకుతుంది, అందరికీ అవకాశం దొరకదు. సో బాలకృష్ణ గారు మీకు మించిన అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? అంటే నా అభిమానం బాలయ్య బాబు మీద నాకు ఇలా ఉంది. అంటే నేను నా కుటుంబాన్ని సాక్రిఫైస్ చేసుకుంటా, ఓకే, నా కుటుంబంతో పర్మిషన్ తీసుకుంటా, ఆయన జరిగే ప్రతి వేడుకలో ఉండి ఉడతా భక్తిగా నా వంతు నేను ఏదో ఒకటి చేద్దామని అనుకుంటా. అంటే నేను ఒక జాబ్లో లేను కాబట్టి, ఏదో నా ఫీల్డ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, నా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్లో ఉంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న టైంలో ఎక్కువ బాలకృష్ణ గారితో 50% ఫ్యామిలీతో ఉండడానికి ఎక్కువ ఉపయోగపడతా. అంటే నేను ఎక్కువ దాన్ని ఉపయోగించుకుంటా. అంటే నాకంటే గొప్ప అభిమానులు చాలామంది, లక్షల మంది ఉన్నారు. అంటే నాకు అవకాశం దొరికిందంటే నేను గొప్ప అభిమాని నేను చెప్పట్లే. నాకు కావాల్సిన బాలకృష్ణకి ఏం కావాలో నాకు చేసే భాగ్యం నాకు కలిగింది. అది ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోవాలా. వాళ్ళు కూడా ఏదో ఒకటి వాళ్ళ తృప్తి కొద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి సేవ చేస్తా, సర్వీస్ చేస్తున్నా, ఇంకొక పేరు మీద చేస్తుంటారు, ఇంకొక పేరు మీద చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ అభిమానుల్లో గొప్ప చిన్న అనేది లేదు, అభిమానులే. అంటే నాకంటే గొప్ప వాళ్ళు అయితే ఉన్నారనేది నేను 100% చెప్పగలను. ఎందుకంటే కనిపించేది నాదైతే కనిపించుకొని ఇంకా చాలా ఉంటుంది. అంటే ఆయన కూడా ఇంకొకటి, నేను గొప్ప అభిమానం అని చెప్పేసి నాకు సపరేట్ ఇది ఏముండదు. నిన్న వచ్చినోడు ఒకడే, 100 ఏళ్ళ కిందట వచ్చినోడు ఒకడే, 50 ఏళ్ళ కింద. ఆయన దగ్గర కరెక్ట్గా సిస్టంలో డిసిప్లిన్లో ఉండాలి. నిజమైన అభిమానం కాదని చూస్తాడు, అంతేగాని ఇప్పుడు ఒకరోజు కొంతమందికి ఆయనతో ఒక ఫోటో దిగితే చాలని వాడు ఉంటాడు, ఒక ఫోటో దిగుతాడు, వాని పని వాడు చేసుకుంటాడు. ఇంకొకడు ఆయన గర్వంగా ఆయనతో నేను అభినందించబడాలని చెప్పుకునే వాళ్ళు కొంతమంది కష్టపడి చేస్తారు. అంటే గర్వంగా ఏదో ఆయన పేరు మీద మంచి సేవా కార్యక్రమాలు చేసి అన్నయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఒకటి చేస్తారు. కొంతమంది ఆయన చూస్తే చాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆయన అందరివాడు అయిపోయాడు ఇప్పుడు, అందరివాడు. ఇవాళ బాలకృష్ణ నాకు తెలిసిన అనుబంధం గురించి నేను చెప్పగలుగుతున్నా, కానీ నాకంటే ఇంకా సీనియర్ అభిమానులు ఉన్నారు, వాళ్ళకి దగ్గర ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు నాకు చెప్పినట్టు కొన్ని తెలిసింటాయి, వాళ్ళతో తిరిగి నేను కొన్ని తెలుసుకుంటా. నేను ముఖ్యంగా అన్నయ్యతో ఉండి నేను కొన్ని తెలుసుకుంటా. బట్ నేను ఏ అభిమాని అయినా వాళ్ళు ఎక్కువ తక్కువ అయితే అనుకోను. నా స్థాయిలో నేను అభిమానికి ఎంతవరకు సహాయపడాలా నా శక్తి కొద్దీ పడతా. అంటే ఇప్పుడు ఈరోజు బాబుని కలవాలని 100 మంది అడుగుతాను, నేను 100 మందికి నేను ఛాన్స్ ఇవ్వలేను, అది నా సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఆ 24 గంటలు ఆయన టైం డివైడ్ చేసుకుని ఉన్నాడు. ఆ మనిషికి ఎక్కడైనా భోజనానికి దొరికి అర్ధగంట టైంను కూడా మేము ఇబ్బంది పెట్టకూడదని బట్ ఆయన అర్థం చేసుకుని అప్పుడప్పుడు పిలిచి ఇస్తూ ఉంటాడు. అన్నయ్య అని మనస్ఫూర్తిగా ప్రతిసారి మీరు పిలుస్తూనే ఉంటారు. ఈ అనుబంధం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అది ఏదో పూర్వజన్మ ఉన్నాయి. నాకైతే మా తల్లిదండ్రులు, అంటే నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం, నా తల్లిదండ్రులు ఈ యుగంలో నేను ఆయన దగ్గరగా, ఆయన అభిమానిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. ఎందుకంటే అది అన్నయ్య దగ్గర ఎక్కువ ఏళ్ళు ఎవడు అంత ఈజీగా ఉండే కష్టం. నిజాయితీగా ఉండగలిగితేనే ఉంటాం, లేకపోతే ఎక్కడైనా అంతే, ఎవరి దగ్గరైనా నిజాయితీగా మనం అక్కడ నిజమైన అభిమానం అంటే అది. అందుకే నేను చాలా చోట చెప్తుంటా, నరుడు బాలయ్యే, నారాయణుడు బాలయ్యే, నరసింహుడు బాలయ్యే, అభిమానులకు బోలా శంకరుడు బాలయ్యే. అంటే బాలయ్యలోనే ఒక నరుడు ఉన్నాడు, శాంతిమూర్తి ఉన్నాడు, ఉగ్రరూపం ఉంది, సాయం చేసే గుణం ఉంది. వ్యక్తులను బట్టి ఆయన వాళ్ళ దగ్గర ఆ విధంగా ఉంటాడు అనమాట. దైవశక్తి ఆయన అన్నిటికి మించి ఆయన దైవశక్తి ఎక్కువ. ఏంటి సార్ దైవశక్తి గురించి మీరు మాట్లాడారు? ఏ అభిమాని మాట్లాడుకున్నా, ఎవరు మాట్లాడినా కానీ బాలకృష్ణ గారికి దైవభక్తి ఎక్కువ. ఆయన ఒక ముహూర్తం కింద ఫిక్స్ చేశారంటే ఆ టైంకి స్పాట్లో ఉంటారు, నిమిషం కూడా తేడా ఉండదు అని చెప్పి అంటారు. సో చాలా బలమైన ముహూర్తాలు కూడా ఆయన పెడుతూ ఉంటారు అని చెప్పి ఒకసారి దాని గురించి అంటే ఇప్పుడు అన్నగారి దగ్గర నుంచి బాలకృష్ణ గారికి ఉదయాన్నే లేచి ఒక డిసిప్లిన్ అనమాట. అంటే నేను ఎక్కువ చాలా చోట్ల చెప్తూ ఉంటాను, దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డి అని. బాలయ్య బాబు అంటే దట్ సింబల్ ఆఫ్ డి అని. అంటే డి ఫర్ డిసిప్లైన్, డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్. ఈ 4 పిల్లర్స్ లాగా బాలకృష్ణ గారికి బాడీలో ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ ఒక పద్ధతిలాగా
చేస్తాడు. అది ఆయనకు సంబంధించిన ముహూర్తాలే కాదు, ఒక అభిమానికి సంబంధించిన వేళ విశేషాలు కూడా ఆయన ముహూర్తం ఫిక్స్ చేస్తాడు. మేము మొన్న స్టేట్ టూర్ ఎలక్షన్ చేసాం. స్టేట్ టూర్ మేము మొత్తం స్టేట్ వైడ్ మొత్తం నేను అన్నయ్యతో పాటు మా టీం అంతా తిరిగాం. ఆయన ఎన్ని గంటలకు బయలుదేరుతాడు టైం చెప్తాడు, మేము ఎన్నింటికి బయలుదేరాడో టైం చెప్తాడు. అంటే యాక్చువల్గా అన్నయ్య బయలుదేరే టైంకి మేము ఆయన దగ్గర రెడీగా ఉండాలి కదా, అలా కాదు, మా టీం ఎంతకు రెడీ అయ్యి రావాలి అంటే ఒక్కడైనా పోతాడు, కానీ మాకు ముహూర్తం సపరేట్ పెడతాడు. అంటే మా యోగక్షేమాలు మా పేరుకు తగ్గట్టు వీళ్ళందరికీ మంచి జరిగేలాగానే. అందుకే అన్నయ్య పెట్టిన ముహూర్తానికంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా నేను బయలుదేరినా తొందరలో ఒకసారి వైజాగ్లో. ఆ రోజే అన్నయ్య ప్రచారరథం నా మీద ఎక్కింది. అంటే ఏం జరగలేదు, అన్నయ్య చూసి వెంటనే బండి ఆపి వెంటనే గీతం హాస్పిటల్లో పంపించి వెంటనే అంటే నేను దానికి నమ్మినట్లే కదా. అంటే ఆయన చెప్పిన టయానికి బయలుదేరకుండా తొందరలో బయలుదేరిన, అంటే ఇంకా టైం ఏందనేసరికి ఎక్కడ మిస్ అవుతాడో అని ఒక అడ్వాన్స్గా 10 నిమిషాల ముందే బయలుదేరినాం. కాబట్టి నాకు అది ఒక సెంటిమెంట్ లాగా భావిస్తా. అదేవిధంగా అనంతపురం గురించి, హిందూపురం గురించి చాలా సందర్భాల్లో బాలకృష్ణ గారు మాట్లాడారు. ఒక ప్రత్యేక అనుబంధం ఉంది నాకు హిందూపురం కానీ అనంతపురం జిల్లా ప్రజలతోటి, నా కుటుంబ సభ్యులు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాంటి విన్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది? అంటే అనంతపురం జిల్లా మీద అంత ప్రేమ ఉందని మీరు అడుగుతున్నారు కాబట్టి, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు 2 సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, అన్ని జిల్లాల మీద ఉంటుంది. కానీ ఎందుకంటే ఆయన బాలయ్య బాబు అంటే ఒక ఏపీ తెలంగాణ కాదు, వరల్డ్ వైడ్. అంటే ఒక ఏపీ తెలంగాణలోనే ఏ ప్లేస్లో అయినా బాలయ్య బాబు నిలుచుకుంటే అది భారీ మెజారిటీతో గెలుస్తాడు. వారు వన్ సైడే అందరూ మా ప్లేస్లో కంటెస్ట్ చేస్తే బాగుండు అని ఎంతో మంది అసలు ఉంటారు. కానీ ఆయన హిందూపురం నిర్ణయం తీసుకుంటానే మాకు వెంటనే కాదు ఒక ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. కాబట్టి అక్కడ మేము 3 సార్లు హ్యాట్రిక్, 3 సార్లు కాదు, ఆయన ఎన్నిసార్లు నిలవన్నా ఆయన ఉన్న రోజులు ఆ ఫ్యామిలీ వాళ్ళకే